రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం పోయాక కేసీఆర్ కు మతి భ్రమించిందని, రైతులను రాజును చేసింది కాంగ్రెస్ పార్టీ అని, రైతులను 10 ఏళ్లకు మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని, ప్రజలు ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వ బుద్ధి రావడం లేదని అన్నారు. సిరిసిల్ల నేతల బకాయిలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని, పెండింగ్ పెట్టింది ఎవరు అని ప్రశ్నించారు. పెట్టిన పాపం పాత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీది. ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి గత ఎన్నికల కంటే ముందు పాత బకాయిలు ఇస్తే మా చేతుల్లో వీళ్ళు ఉండరని చెప్పని ఆపిన పాపం కేటీఆర్ సంబంధించింది. అయినా మీ అధికారులకు వచ్చిన తర్వాత గుర్తించినాం. పాత బకాయిలు వాళ్ళకి ఇవ్వడానికి కోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రివర్గ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, నేను, చొప్పదని సత్యం ఎమ్మెల్యే గారు, మానకొండూరు ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణ గారు, ఇక్కడ గత శాసనసభ ఎన్నికల్లో పోటీ ఓడిపోయిన మా అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గారు కలిసి విన్నవించడం, వాళ్ళు కూడా సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెప్పించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యాజమానులు, ఆసాములు, కార్మికులకు సంబంధించినటువంటి వారి యొక్క వినతులు కూడా వారు ఇతర పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి విన్నాం. వాటన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాము. ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాము. వీలైనంత తొందరలో పాత బకాయిలు వారికి జమ అవుతాయని చెప్పిన మాట కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన 6,71,000 కోట్ల అప్పు ఉండి ఏటా 70,000 రూపాయలు కట్టే పరిస్థితులు వచ్చే 50,000 ఆదాయంతో అన్ని వర్గాలకు సమతులతో చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో వీరు కూడా ఇవ్వడానికి కోసం ప్రభుత్వం సిద్ధమైంది. సంసిద్ధత వ్యక్తం చేసి సంబంధిత వ్యక్తులు కూడా మీకు చెప్పడం జరిగింది. వారి యొక్క ఆందోళన మాకు అర్థమైంది. వారి ఆందోళనకు అర్థం ఉంది, మీకు కాదని లేదు. వారి ఆందోళన ప్రభుత్వం గుర్తిస్తూ తప్పనిసరిగా వాటికి 275 కోట్ల పాత బకాయిలను దఫాల వారీగా దశల వారీగా ఇవ్వడానికి కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వారికి కూడా మేము అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా వారిని కూడా రైతన్నలు మేము ఏ విధంగా సహకారం అందించి ముందుకు పోయినామో అదేవిధంగా నేతన్నలు కూడా తప్పనిసరిగా మా ద్వారా సహకారం అందించి మాలో ఒక ఆలోచన ఉంది. ఆలోచన తొందరలోనే నేతన్నలతో కూడా మాట్లాడి వారికి తప్పనిసరిగా పని కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందనే మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందనే మాట చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. నేతన్నలకు సంబంధించినటువంటి ఇంకా ఇతర కొన్ని కార్యక్రమాలు మా మధ్యలోకి వచ్చిన ఆలోచనలు, వారిని ఏ విధంగా పనులు కల్పిస్తూ వారి దైనందిన జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేటువంటి ఆలోచన ముందుకు రాబోతున్నాం. వాటిని కూడా ఆ కార్యాచరణ కూడా త్వరలోనే మేము ముందు చెప్పి ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.